లుక్ అట్ ద సెంటెన్స్. రాజేష్ టీచర్స్ అస్ ఎకనామిక్స్. ఇక్కడ మనము గమనించినట్లయితే అస్ అండ్ ఎకనామిక్స్ అనేటువంటి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకదాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం, ఒకదాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని మనము సబ్జెక్ట్గా భావించి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాజేష్ సబ్జెక్ట్, టీచర్స్ వర్బ్, అస్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఎకనామిక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు మొట్టమొదట ఉన్నటువంటి అస్ అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకొని చేయొచ్చు, లేదా ఎకనామిక్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకొని కూడా చేయొచ్చు. ఫస్ట్ ఎకనామిక్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకుందాం. ఫస్ట్ ఎకనామిక్స్ అనేది సబ్జెక్ట్ చేసాం. టీచర్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం నిన్న చెప్పుకున్నటువంటి స్ట్రక్చర్స్ ప్రకారం ఈస్ అనేటువంటి బీ ఫామ్ రావాలి. టీచ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్ టాట్. ఆ మిగిలినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, అస్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది V3 తర్వాత మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బై అనేది సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ అనేది చేంజ్ చేయొచ్చు, లేకపోతే అలా నోట్ చేయకుండా కూడా మనము ఉంచవచ్చు. నెక్స్ట్, ఎకనామిక్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేసాం. ఇప్పుడు అస్ అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేద్దాం. అస్కి సబ్జెక్ట్ మనకి తెలుసు వి. సో టీచర్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి, వి అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకున్నాం. టీచ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ టాట్. ఆ రిమైనింగ్ ఆబ్జెక్ట్ మిగిలిపోయిన ఎకనామిక్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ఇక్కడ మనము రాస్తాం. నెక్స్ట్ బై చేరుస్తాము, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ చేస్తాము. ఇది మనం నోట్ చేసిన ప్రాబ్లం లేదు, నోట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ఎకనామిక్స్ ఈజ్ టాట్ అస్ అనొచ్చు, వీఆర్ టాట్ ఎకనామిక్స్ అనొచ్చు. ఇన్ ద సేమ్ వే, ఉషా గేవ్ మీ సమ్ మనీ. ఉషా సబ్జెక్ట్, గేవ్ వర్బ్, మీ ఆబ్జెక్ట్, సమ్ మనీ ఆబ్జెక్ట్. ఫస్ట్ మీన్ ఆబ్జెక్ట్గా తీసుకుందాం. మీకు సబ్జెక్ట్ ఐ, గేవ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వెజ్ లేదా వెర్ రావాలి. ఐ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్ సింగులర్గా భావించి వజ్ తీసుకుంటాము. గేవ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ గివెన్. ఆ రిమైనింగ్ సమ్ మనీ అనేది ఇక్కడ రాస్తాం. బై ఉషా అనేది ఈ విధంగా బ్రాకెట్స్లో మనము ఉంచవచ్చు. నెక్స్ట్, ఆ సమ్ మనీ అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే సమ్ మనీ, సో సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాం. గేవ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ గివెన్. ఆ రిమైనింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ఆబ్జెక్ట్ని అక్కడ మీ అనేది మనం రాసాము. బై ఉషా అనేది ఈ విధంగా రాయొచ్చు, లేకపోతే రాయకపోయినా ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేంజ్ చేయాలి. వెన్ దేర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇన్ ఏ సెంటెన్స్. వెన్ దేర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇన్ ఏ సెంటెన్స్. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్? విచ్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క అర్థాన్ని పూర్తి చేసేదాన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. శ్రీకాంత్ సెంట్ హెర్ ఫర్ ఎ డాక్టర్. శ్రీకాంత్ సెంట్ హెర్ ఫర్ అ డాక్టర్. శ్రీకాంత్ సబ్జెక్ట్, సెంట్ వర్బ్, హెర్ ఆబ్జెక్ట్. ఫర్ అ డాక్టర్ అనేది మనం ఎడిషనల్ పార్ట్గా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గా భావించవచ్చు. ఇక్కడ మనం చూద్దాం. హెర్ని సబ్జెక్ట్ చేసినట్లయితే షీగా మనం మార్చాలని లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం. సెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వజ్ లేదా వర్ రావాలి. షీ అనేది సింగులర్ కాబట్టి వస్ తీసుకున్నాము. సెంట్ పాస్ట్ పార్టిసిపుల్ రాసాము. రిమైనింగ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని ఈ V3 తర్వాత మనము రాయాలి. బై శ్రీకాంత్ అనేది నోట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. దే కెన్ అపాయింట్ మీ యాజ్ ఎ క్యాప్టెన్. దే కెన్ అపాయింట్ మీ యాజ్ ఎ క్యాప్టెన్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే యాజ్ ఎ క్యాప్టెన్ అనేది మనం కాంప్లిమెంట్గా భావించవచ్చు. ఓకే, మీకు సబ్జెక్ట్ ఐ కాబట్టి నోట్ చేసాం ఐ అని. కెన్ ఉన్నప్పుడు క్యాన్ బి అంటాము. అపాయింట్కి థర్డ్ ఫామ్ అపాయింటెడ్. ఆ రిమైనింగ్ యాజ్ ఎ క్యాప్టెన్ అనేటువంటి కాంప్లిమెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ కాంప్లిమెంట్ పార్ట్ని ఈ విధంగా నోట్ చేయాలి. బై దెమ్ రాయక్కర్లా. సో ఈ విధంగా షీ వాజ్ సెంట్ ఫర్ ఎ డాక్టర్, ఐ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ క్యాప్టెన్. ఓకే, ఈ విధంగా 2 ఆబ్జెక్ట్స్. వెన్ దేర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ సెంటెన్స్, when there is an object complement in a sentence, passive voice can be changed like this. ఈ విధంగా passive voiceని మనం మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మనకు తెలుసు లాస్ట్ సెషన్స్లో మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్ అని చెప్తాం. ఫస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ అసలు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఎలా ఉంటుందో గమనించండి. ఫస్ట్ మనకి తెలుసు అసర్టివ్ సెంటెన్స్కి ఇంటరాగేటివ్ సెంటెన్స్కి డిఫరెన్స్ మనకు తెలుసు. బీ ఫామ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. అదే అసర్టివ్ సెంటెన్స్లో అయితే ముందర సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత బీ ఫామ్ ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఫస్ట్ బీ ఫామ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది.
దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ బీ ఫామ్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ బీ ఫామ్ని అక్కడ మనం నోట్ చేస్తాం. యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మరలా మన యొక్క టెన్స్ ఫామ్ ప్రకారం కొత్త బీ ఫామ్ ప్లస్ V3 అనేది వస్తుంది. బీ ఫామ్ అంటే ఇన్ సచ్ కేసెస్ బీ ఫామ్ ఉంటుంది, ఇన్ సచ్ కేసెస్ బీ ఫామ్ అనేది ఉండదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే ఇక్కడ బీ ఫామ్ రాదు. రిమైనింగ్ అన్ని టెన్సెస్లో కూడా మరలా ఇక్కడ బీ ఫామ్ అనేది మనకి వస్తుంది. అండ్ V3 ప్లస్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సో ఇది ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సెంటెన్సెస్ చేంజ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఇస్ షీ మేకింగ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ. మనకి తెలుసండి ఇది యాక్చువల్గా ఇది అసర్టివ్ సెంటెన్స్ అయితే షీ ఈజ్ మేకింగ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ అన్నారు. అంటే ఏంటి అసర్టివ్ సెంటెన్స్కి ఇంటరాగేటివ్ సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటి? అసర్టివ్ సెంటెన్స్లో షీ ఈజ్ మేకింగ్ అంటాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఈ షీ మేకింగ్ అంటాం. ఏం లేదు, సబ్జెక్టు బీ ఫామ్ చేంజ్ అవుతాయి. అక్కడ షీ ఈజ్ అంటాం, ఇక్కడ ఈ షీ అంటాం. ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, ఈజ్ అనే విషయాన్ని పక్కన పెట్టండి. సబ్జెక్ట్ ఏంటి? షీ. వర్బ్ ఏంటి? ఈజ్ మేకింగ్. కాకపోతే ఈజ్ ముందుకు వెళ్ళింది, మేకింగ్ అనేది వర్బ్. ఏ నైస్ కప్ ఆఫ్ కాఫీ అనేది మనకి ఆబ్జెక్ట్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మనము ఆ బీ ఫామ్ ప్లేస్లో అలా ఉండేవండి. ఒకసారి దాన్ని ఏం చేయద్దు, ఈజ్ అనేదాన్ని ఏం చేయద్దు, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి ఫస్ట్. ఏ నైస్ కప్ ఆఫ్ కాఫీ. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టెన్స్ ఫామ్ ఏంటి? ఈజ్ మేకింగ్. కాకపోతే ఇది క్వశ్చన్ ఫామ్ అవటం వల్ల ఈజ్ ముందుకెళ్ళింది, మేకింగ్ వెనకాల వచ్చింది. ఈజ్కి మేకింగ్కి మధ్యలో షీ ఉంది. ఇప్పుడు ఈజ్ మేకింగ్ అంటే ఏ టెన్స్? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ రావాలి. ఓకే, ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ రావాలి. ఇప్పుడు నైస్ కప్ ఆఫ్ కాఫీ అనేది సింగులర్ కాబట్టి మనకి ఏం కావాలి? ఈజ్ కావాలి. యాక్చువల్గా కాఫీ తర్వాత రాయాల్సిన ఈజ్ని మనము క్వశ్చన్ ఫామ్ కాబట్టి ఈజ్ని నైస్ కప్ ఆఫ్ కాఫీ ముందర యూజ్ చేస్తాం. అందువల్ల ఈజ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనకి బీయింగ్ రావాలి, అందుకే బీయింగ్ అనే పదాన్ని మనం అక్కడ రాస్తాం. నెక్స్ట్ మిగతాది నార్మలే. మేక్ థర్డ్ ఫామ్ ఏంటి? మేడ్. బై చేరుస్తాం, షీకి ఆబ్జెక్ట్ హెర్. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, వెరీ ఈజీ. ఈ షీ మేకింగ్ ఏ నైస్ కప్ ఆఫ్ కాఫీ. ఇక్కడ ఇప్పుడు దాకా మనం లాస్ట్ సెషన్లో చేసింది అసర్టివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ ఉంటుంది. ఇక్కడ బీ ఫామ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే షీ అనేది సబ్జెక్ట్ అని మనకు తెలుసు, ఈజ్ మేకింగ్ అనేది వర్బ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, ఏ నైస్ కప్ ఆఫ్ కాఫీ అనేది ఆబ్జెక్ట్. మన రూల్ ప్రకారం ముందు ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం, ఏ నైస్ కప్ ఆఫ్ కాఫీ అన్నాం. ఇప్పుడు స్ట్రక్చర్ ఏంటి? టెన్స్ ఫామ్ ఏంటి? ఈజ్ మేకింగ్. ఓకే, ఈజ్ మేకింగ్ క్వశ్చన్ ఫామ్ కాబట్టి ఈజ్ ముందుకెళ్ళింది, షీ ఉంది, మేకింగ్ ఉంది. ఇప్పుడు నైస్ కప్ ఆఫ్ కాఫీ ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రావాలి. నైస్ కప్ ఆఫ్ కాఫీ సింగులర్ కాబట్టి ఈజ్ ముందుకు తీసుకొచ్చాం. మరి కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి బీయింగ్ చేర్చాలి, అందుకే బీయింగ్ చేర్చాం. నెక్స్ట్ మేక్ యొక్క థర్డ్ ఫామ్ మేడ్ నోట్ చేసాం, బై నోట్ చేసాం, షీకి ఆబ్జెక్ట్ హెర్. ఈ విధంగా మనము చేంజ్ చేయాలి. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. హ్యావ్ ద ఈటెన్ సమ్ ఫ్రూట్స్, సబ్జెక్ట్ దే, వర్బ్ హ్యావ్ ఈటెన్. కాకపోతే హ్యావ్ ముందుకి ఈటెన్ వెనక్కి రెండింటికి మధ్యలో దే అనే సబ్జెక్ట్ ఉంటుంది. సమ్ ఫ్రూట్స్ ఆబ్జెక్ట్. యాజ్ పర్ ద రూల్ సమ్ ఫ్రూట్స్ని ముందు సబ్జెక్ట్ చేయండి, ఆ బీ ఫామ్కి స్పేస్ వదిలేయండి, ముందర సమ్ ఫ్రూట్స్ అనేది రాసాం. ఇప్పుడు చూడండి స్ట్రక్చర్ చూడాలి. హ్యావ్ ప్లస్ ఈటెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి. ఫ్రూట్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ రావాలి. ఆ హ్యావ్ని ఫస్ట్లో మనం రాసాం, చూడండి అండర్లైన్ చేసాం అలా. నెక్స్ట్ ఏం కావాలి మనకి? బీన్ రాయాలి, రాసాము. ఈట్ యొక్క థర్డ్ ఫామ్ ఈటెన్ నోట్ చేసాము, బై నోట్ చేసాము, దే యొక్క ఆబ్జెక్ట్ దెమ్. ఈ విధంగా చేంజ్ చేసాం. థర్డ్ వన్ చూడండి. డిడ్ హీ ఇన్వెంట్ దిస్ పెన్, సబ్జెక్ట్ హీ, ఇన్వెంట్ వర్బ్, దిస్ పెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇది క్వశ్చన్ ఫామ్ కదా, సింపుల్ పాస్ట్ టెన్స్ని క్వశ్చన్ ఫామ్ వేసినప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటామని మనకు తెలుసు. ఇప్పుడు దిస్ పెన్ అనేటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి, సబ్జెక్ట్ చేసాం, బీ ఫామ్కి స్పేస్ ఉంచండి. ఇప్పుడు డిడ్ ప్లస్ ఇన్వెంట్, ఇన్వెంటెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఇన్వెంటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్.
ఇన్వెంటెడ్ వచ్చినప్పుడు వాజ్ లేదా వెర్ రావాలి. దిస్ పెన్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేదాన్ని తీసుకొచ్చాం. అది స్టార్టింగ్లో సబ్జెక్ట్కి ముందర రాస్తాం. ఇన్వెంట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఇన్వెంటెడ్ రాసాం, బై చేర్చాం, హీకి ఆబ్జెక్ట్ హిమ్. ఈ విధంగా చేస్తాం. ఫోర్త్ సెంటెన్స్ చూడండి, డజ్ హీ అబ్జర్వ్ మీ. ఓకే, డజ్ అనేది అలా ఉంచండి. షీ సబ్జెక్ట్, అబ్జర్వ్ వర్బ్, మీ ఆబ్జెక్ట్. డజ్ని అబ్జర్వ్తో మనం మింగిల్ చేస్తే అబ్జర్వ్స్ అవుతుంది. అబ్జర్వ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, స్ట్రక్చర్ ఏంటనేది తెలిసింది. ఫస్ట్ బీ ఫామ్కి స్పేస్ వదిలేసి మీకి ఆబ్జెక్ట్ ఏంటి ఐ నోట్ చేసాం. ఇప్పుడు మనం చెప్పాం డస్ ప్లస్ అబ్జర్వ్, అబ్జర్వ్స్ సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి బీ ఫామ్స్ ఏం కావాలి, నిన్న మనం చెప్పుకున్నాం ఈజ్, ఆమ్, ఆర్. మరి ఐకి మనం ఎప్పుడు ఆమ్ ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఫామ్ కాబట్టి బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందర నోట్ చేసాం. యామ్ ఐ. అబ్జర్వ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి అబ్జర్వ్డ్, బై చేరుస్తాం. షీకి ఆబ్జెక్ట్ ఏంటి హెర్ నోట్ చేసాం. ఓకే, యామ్ ఐ అబ్జర్వ్డ్ బై హెర్, నేను ఆమెచే గమనించబడ్డానా అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కుడ్ మధు హ్యావ్ డన్ ఇట్. కుడ్ మధు హ్యావ్ డన్ ఇట్, మధు ఈ పని చేసి ఉండాడా. ఓకే, ఇక్కడ మనం చూస్తే మధు సబ్జెక్ట్, కుడ్ హ్యావ్ డన్ వర్బ్, కాకపోతే క్వశ్చన్ ఫామ్ వల్ల కుడ్ ముందు ఉంటుంది. ఇట్ అనేది ఆబ్జెక్ట్. నా మనకు తెలుసు ఫస్ట్ ఆ బీ ఫామ్కి స్పేస్ వదిలేసి ఆ ఇట్ అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం. ఓకే, ఇట్ని సబ్జెక్ట్ కూడా ఇట్ అవుతుంది. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి కుడ్ హ్యావ్ డన్, పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్. మనకేం కావాలి కుడ్ హ్యావ్ బీన్ రావాలి. అయితే నోట్ చేసేటప్పుడు ఆ కుడ్ అనే బీ ఫామ్ని ముందర నోట్ చేస్తాం. రిమైనింగ్ కుడ్ ఇట్ తర్వాత హ్యావ్ బీన్ డన్ రాస్తాం, బై నోట్ చేస్తాం. మధు అనేది సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేస్తాం. కుడ్ ఇట్ హ్యావ్ బీన్ డన్ బై మధు. నెక్స్ట్ ఈ పను మధు చేయబడి ఉండేదా అని అర్థం. విల్ షీ ఇన్స్పెక్ట్ దీస్ రికార్డ్స్, విల్ షీ ఇన్స్పెక్ట్ దీస్ రికార్డ్స్. ఓకే, విల్ షీ ఇన్స్పెక్ట్ దీస్ రికార్డ్స్. షీ సబ్జెక్ట్, విల్ ఇన్స్పెక్ట్ వర్బ్. కాకపోతే మనకు తెలుసు కదా ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్ వల్ల విల్ ముందుకు వెళ్ళి ఇన్స్పెక్ట్ అనేది వెనక ఉంటుంది. దీస్ రికార్డ్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ మనము దీస్ రికార్డ్స్ అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం. బీ ఫామ్కి ముందర స్పేస్ ఉంచుతాం. దీస్ రికార్డ్స్. నెక్స్ట్ విల్ ఇన్స్పెక్ట్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉన్నప్పుడు ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం విల్ ఉన్నప్పుడు విల్ బీ, షెల్ ఉన్నప్పుడు షెల్ బీ రావాలి. కాబట్టి విల్ బీ రావాలి. ముందర విల్ బీ రాసి దీస్ రికార్డ్స్ తర్వాత బీ అనేటువంటి బీ ఫామ్ని మనము నోట్ చేస్తాం. ఇన్స్పెక్ట్ యొక్క థర్డ్ ఫామ్ ఇన్స్పెక్టెడ్, బై చేరుస్తాం. షీ యొక్క ఆబ్జెక్ట్ హెర్. ఈ విధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి ఈ విధంగా చేంజ్ చేస్తాం. అందుకే పైన స్ట్రక్చర్లో మనం చెప్పాం బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ అండ్ V3 అంటే ఒక సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో తప్ప మిగిలిన వాటి అన్నింటిలో కూడా అడిషనల్ బీ ఫామ్ అనేది వస్తుంది. అందుకే బీ ఫామ్ అండ్ V3 అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. WH క్వశ్చన్స్ ఆర్ గివెన్, జస్ట్ డూ ద సేమ్ యాజ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ and keep the same WH word in its usual place. వెరీ ఈజీ అండి. WH క్వశ్చన్స్ వస్తే ఇవేమీ కొత్తగా చేయవలసిన పని ఏం లేదు. ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే మనకి WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి సెంటెన్స్లో ఉన్న WH క్వశ్చన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే అక్కడున్న సెంటెన్స్ మనకి ఎస్ఆర్ నో అవుతుంది. ఆల్రెడీ ఎస్ఆర్ నో అనేది ఎలా చేయాలో మనం ఇక్కడ నేర్చుకున్నాం మనం. సో ఆ ఎస్ఆర్ నోని యాజ్ ఇట్ ఈజ్గా చేసి ఆ క్లోజ్ చేసిన WH వర్డ్ని అక్కడే మనం నోట్ చేయాలి అనేది ఇక్కడ దీని యొక్క అర్థం. ఏంటంటే WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమీ ప్రాబ్లం లేదండి. ఎస్ఆర్ నో క్వశ్చన్లో ఎలా చేసామో అలాగే చేసి ఆ WH వర్డ్ని సేమ్ పొజిషన్లో మరలా ప్యాసివ్ వాయిస్లో మనం నోట్ చేయాలి అని అర్థం. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఉందండి చూడండి, వై డస్ షీ ప్రిపేర్ దిస్ వర్క్. యాక్చువల్గా ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే వీ కెన్ గెట్ ఆన్సర్ విత్ ఎస్ఆర్ నో, బట్ ఫర్ WH క్వశ్చన్స్ వీ నీడ్ సమ్ ఆన్సర్ అదర్ దాన్ ఎస్ఆర్ నో. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే ఎస్ లేదా నోతో సమాధానం పొందొచ్చు. బట్ WH క్వశ్చన్ అయితే ఎస్ఆర్ నో కాకుండా ఏదో ఒక సమాధానం మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వై డస్ షీ ప్రిపేర్ దిస్ వర్క్. ఇక్కడ ఇది WH క్వశ్చన్ అని చెప్పు మనకి తెలుసు. ఫస్ట్ ఆ WH క్వశ్చన్ అనేటువంటి వైని క్లోజ్ చేయండి ఒక్కసారి. వై లేదు అనుకోండి. వై లేదు అనుకుంటే మిగతాది ఏముందండి సెంటెన్స్, డస్ షీ ప్రిపేర్ దిస్ వర్క్ అంటే ఇది ఏంటండి ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇక్కడ మనం చేసింది ఏంటండి, ముందు
ముందు పేజ్లో ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా చేంజ్ చేయాలో మనకు తెలుసు. అదే రూల్ ప్రకారంగా మనం ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తాం. డబ్ల్యూహెచ్ వర్డ్ లేదనుకుందామండి. అక్కడ డస్ షీ ప్రిపేర్ దిస్ వర్క్, ఓకేనండి. అక్కడ ఆబ్జెక్ట్ ఏంటండి, దిస్ వర్క్. ఆ బీ ఫామ్కి స్పేస్ వదిలేసి దిస్ వర్క్ ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ చేయండి. డస్ ప్లస్ ప్రిపేర్ అంటే ప్రిపేర్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈజ్, ఆమ్, ఆర్ రావాలి. సో దిస్ వర్క్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకొచ్చాం. దిస్ వర్క్ ముందర ఈజ్ రాసాం. ప్రిపేర్ యొక్క V3 ఏంటి, ప్రిపేర్డ్. బై చేరుస్తాం, షీకి ఆబ్జెక్ట్ హెర్. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసాం. ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడం, నో ప్రాబ్లం. సో వై ఈజ్ దిస్ వర్క్ ప్రిపేర్డ్ బై హెర్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ని క్లోజ్ చేసేస్తే రిమైనింగ్ ఎస్ఆర్ నో అయిపోతుంది. ఎస్ఆర్ నోను ఆల్రెడీ మనం చేంజ్ చేయడం అనేది నేర్చుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్గా ఎస్ఆర్ నో క్వశ్చన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసి ఆ క్లోజ్ చేసినటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ని యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ప్లేస్లో మనం దాన్ని నోట్ చేయాలి. వేర్ కెన్ యూ ఫైండ్ ఎ సూటబుల్ ప్లేస్ ఫర్ అస్? సో డబ్ల్యూహెచ్ వర్డ్ అనేటువంటి వేర్ లేదు అనుకుందాం. సో మిగిలినంతా కెన్ యూ ఫైండ్ ఎ సూటబుల్ ప్లేస్ ఫర్ అస్? ఎస్ఆర్ నో క్వశ్చన్ మనకి తెలుసు. కెన్ ఎ సూటబుల్ ప్లేస్ బీ ఫౌండ్ ఫర్ అస్? రూల్ ప్రకారంగా చేంజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఆ వేర్ అనేటువంటి పదాన్ని మరలా యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడ రాస్తే వేర్ కెన్ ఎ సూటబుల్ ప్లేస్ బీ ఫౌండ్ ఫర్ అస్. థర్డ్ వన్, వెన్ షుడ్ దే హ్యావ్ ప్రిడిక్టెడ్ ద ఫ్యూచర్? సో ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్. వెన్ క్లోజ్ చేయండి. షుడ్ దే హ్యావ్ ప్రిడిక్టెడ్ ద ఫ్యూచర్, ఇది మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్. మన రూల్ ప్రకారం చేంజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. షుడ్ ద ఫ్యూచర్ హ్యావ్ బీన్ ప్రిడిక్టెడ్ బై దెమ్. ఇప్పుడు ఆ డబ్ల్యూహెచ్ వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రాస్తాం. వెన్ షుడ్ ద ఫ్యూచర్ హ్యావ్ బీన్ ప్రిడిక్టెడ్ బై దెమ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, హౌ డిడ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఇది డబ్ల్యూహెచ్ వర్డ్. హౌ అనేది కూడా డబ్ల్యూహెచ్ వర్డ్. హౌని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే ఏం మిగిలింది, డిడ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. దీన్ని మనకి ఎలా చేంజ్ చేయాలో తెలుసు. యాజ్ పర్ ద రూల్ ఈ క్వశ్చన్ ఈ విధంగా మారుతుంది. డిడ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనేది వాజ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్డ్ బై యూ అనేగా మనం మారుస్తాం. సో ఆ రిమైనింగ్ హౌ అనేది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్లేస్లో మనము యూజ్ చేయాలి. ఓకే, బట్ హూ వాట్ విషయంలో మాత్రం ఈ విధంగా చేయటానికి వీలు పడదు. ఎందువల్లంటే హూ విషయంలో మనకి సబ్జెక్ట్ అనేది లోపిస్తాడు. వాట్ విషయంలో కొన్నిసార్లు మనకి ఆబ్జెక్ట్ అనేది లోపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హూ రోడ్ గీతాంజలి. ఇక్కడ మనం గమనించినట్లయితే హూ అనే పదం బదులు బై హూమ్ అనేదాన్ని మనం తీసుకొని రావాలి. అంటే గీతాంజలి ఎవరి చేత రాయబడింది అని రావాలి. సో అందుకనే ఈ బై అనేది చివరిలో వచ్చే బదులు ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది లోపించాడు కాబట్టి ఆ హూనే సబ్జెక్ట్గా భావించి మనం బై హూమ్ ఎవరిచే అని తీసుకొని వస్తాం. సో ఇప్పుడు మనకు తెలుసు బీ ఫామ్ ముందు రావాలి అంటే గీతాంజలి అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. బై హూమ్ ఆ బీ ఫామ్కి స్పేస్ ఉంచండి. గీతాంజలి అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి గీతాంజలి. రోట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి వజ్ లేదా వెర్ రావాలి. సో గీతాంజలి సింగులర్ కాబట్టి వజ్ రావాలి. వజ్ ఎక్కడ రావాలి, ఆ సబ్జెక్టుకు ముందు వస్తేనే అది క్వశ్చన్ ఫామ్ అయినట్టు. సో బై హూమ్ వాజ్ గీతాంజలి రోట్, రైట్, రోట్, రిటర్న్. V3 మనకి రిటర్న్ అవుతుంది. సో అందుకనే మనం రిటర్న్ రాసాం. ఇక్కడ కన్ఫ్యూజ్ వద్దండి. హూ విషయంలో అక్కడ మనకి సబ్జెక్ట్ లేదు సెంటెన్స్లో. హూ రోట్ గీతాంజలి. సో దీన్ని యాక్చువల్గా మనము ఏ విధంగా చేయాలి అంటే హూ అనే దాన్ని మనము సబ్జెక్ట్గా భావించి దానికి ఆబ్జెక్ట్ ఉంటుంది హూమ్. అయితే క్వశ్చన్ ఫామ్ కాబట్టి చివరిలో రాయకూడదు, ప్రారంభంలో రాయాలి. ఓన్లీ హూమ్ అని కాకుండా బై హూమ్ అని మనం రాయాలి. ఎవరి చేత రాయబడింది అనాలి కాబట్టి బై హూమ్ రాయాలి. మనము గీతాంజలిని సబ్జెక్ట్ చేద్దాం. చేసే ముందు ఆ సబ్జెక్ట్ ముందర బీ ఫామ్ రాయాలి. ఎందువల్ల ఇది క్వశ్చన్ ఫామ్ కాబట్టి. రోట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ లేదా వర్ రావాలి. అందుకని గీతాంజలి సింగులర్ కాబట్టి ఆ వాజ్ని గీతాంజలి అనేటువంటి సబ్జెక్ట్ ముందర మనం రాయాలి. సో బై హూమ్ వాజ్ గీతాంజలి రోట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రిటర్న్. బై హూమ్ వాజ్ గీతాంజలి రిటర్న్ అని చెప్పి చివర మనము క్వశ్చన్ మార్క్ ఉంచాలి. సిక్స్త్ వన్, వాట్ హ్యావ్ యూ డన్? వాట్ హ్యావ్ యూ డన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ హ్యావ్ యూ డన్. ఇక్కడ వాట్ అనేదాన్ని మనకి సబ్జెక్ట్ అనేది వాట్ హ్యావ్ యూ డన్లో ఆబ్జెక్ట్ అనేది లోపించారు. హూ అనే విషయంలో మనకి
సబ్జెక్ట్ లోపించారు, వాట్ అనే WHO ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లోపించారు. సో ఈ వాట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి దాన్ని అలా ఉంచండి. హ్యావ్ యూ డన్ యాక్చువల్గా అక్కడ సబ్జెక్ట్ మనకు ముందుకు తీసుకురా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. ఇక్కడ వాట్ అనేటువంటి WHO ఇచ్చినప్పుడు ఆబ్జెక్ట్ లోపిస్తాడు అని మనం అనుకున్నాం కాబట్టి యాక్చువల్గా ఇక్కడ మనకి హ్యావ్ డన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఏం రావాలి? హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి. మరి ఇక్కడ సబ్జెక్ట్ లోపించాడు కాబట్టి వాట్నే సబ్జెక్ట్గా భావించి అదే సింగులర్గా భావించి హ్యాస్ బీన్ తీసుకుంటాం. డన్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ డన్ అవుతుంది. బై చేరుస్తాం. ఇక్కడ ఉన్న యూ అనే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా యూగా మారుస్తాం. నో కన్ఫ్యూషన్ అండి. ఒకసారి చూడండి. వాట్ హ్యావ్ యూ డన్. వాట్ అనే WHO సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు సమ్టైమ్స్ ఆబ్జెక్ట్ అనేది అక్కడ మనకి లోపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లోపించినప్పటికీ మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం. ఆబ్జెక్ట్ లోపించాడు కాబట్టి ఆ ఆబ్జెక్ట్గా WHO భావించి ఆ వాట్నే సబ్జెక్ట్ చేస్తాం. ఇక్కడ హ్యావ్ డన్ అన్నాడు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి. మరి వాట్ అనేది సింగులర్గా భావించి హ్యాస్ బీన్ తీసుకున్నాం. డన్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ డన్గానే నోట్ చేయడం జరిగింది. బై అనే దాన్ని తీసుకొచ్చాం. యూ అనే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేసాం. ఓకే. వెన్ WH క్వశ్చన్స్ ఆర్ గివెన్ we do the same except who and what as the yes or no questions. WH క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు హూ వాట్ విషయంలో కాకుండా మిగిలిన వాటి విషయంలో వాటిని క్లోజ్ చేసి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనము చేసి ఆ WHO అలా మనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈరోజు సెషన్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం, WH క్వశ్చన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం అనేది మీకు అర్థమవుతుంది. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మరొకసారి విన్నట్లయితే ఇఫ్ యూ లిసన్ అగైన్ యూ క్యాన్ డూ ఇట్. మరొకసారి వింటే మీరు వీటిని చేయగలరు. నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.